ఆ, 8వ రోజుకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు శ్రీకృష్ణుడి గురించి దాదాపుగా అందరికీ తెలుసు. తన పుట్టుక ఏమిటి అనేది. అయితే శ్రీకృష్ణుడు సుసేనుడి మానవుడు అన్నమాట. అంటే సుసేనుడు ఒక యాదవరాజు, అతని కుమారుడు వసుదేవుడు. అట్లానే ఉగ్రసేనుడి ఈయన ఒక యాదవరాజుల్లో ఒక గొప్ప వంశస్థుడు. ఈయన యొక్క సంతానమే కంసుడు అన్నమాట. కంసుడు స్వార్థపూరితంగా తండ్రిని బంధించి రాజ్యాన్ని ఇచ్చేసుకుంటాడు. కానీ చెల్లెలంటే చాలా ప్రేమ. వసుదేవుడికి ఇచ్చి వివాహం చేసి రథంలో ఆనందంగా పంపిస్తున్నప్పుడు అశ్రవాణి వినిపించటం, బంధించటం, ఈ స్టోరీ అంతా తెలుసు. మీరు ఇక్కడ గమనిస్తే ఏం జరుగుతుందని అంటే, దీనికంటే ముందు మాయ వస్తుంది. ఇక్కడే మనం ఇప్పుడే ఇంతకుముందు మేడం గారు చెప్పారు, కాళీమాత యొక్క చైతన్యం మాయ. వీటిల్లో కనుక మనం గమనిస్తే దశావతారాల్లో వాళ్ళ యొక్క జయంతులు ఏవైతే ఉంటాయో అమ్మవారి జయంతుల్లో కూడా అవే ఉంటాయి. అవే వాళ్ళకి ఇష్టమైంది అని చెప్తుంటారు. ఇక్కడ ఇదంతా మానవ కల్పితం, ఇష్టం అవటం అనేది. ఒక తల్లికి తన యొక్క సంతానంలో ఒకరంటే ఇష్టం, ఒకరంటే ద్వేషం ఎలాగైతే ఉండదో, ఈ ప్రకృతికి కూడా అంతే. అంటే ఈ దైవం అనేటువంటి ఆ దైవానికి ఇష్టము అయిష్టము, ఒకరోజు ఇష్టము ఒకరోజు అయిష్టము అనేది ఏమీ ఉండదు. ఇవన్నీ మనము లిమిటెడ్ నాలెడ్జి తోటి, పరిమితులతో కూడుకుని ఉండటం వల్ల మనకు మనంగా క్రియేట్ చేసుకున్నటువంటి అంశాలు. సో మనకి ఇక్కడ కృష్ణుడిని గనక మనం గమనించినట్లయితే, సాధారణంగా మనం అందరము నాకు ఆ బాధలు ఉన్నాయి, ఈ బాధలు ఉన్నాయి, నా జీవితం అంతా బాధలు మయమైంది, అది ఇది అని అనుకుంటారు. కృష్ణుడితో పోలిస్తే మేడం గారు, స్వర్ణ మేడం గారు పద్దాక చెప్తుంటారు, మీరులో ఎవరన్నా జైల్లో పుట్టారా అని. ఎవరూ జైల్లో పుట్టలేదు. ఆ తర్వాత పుట్టిన కాడి నుంచి మనం చంపటానికి ఎవరన్నా తిరుగుతున్నారా? వాళ్ళని ఎదుర్కోవటం లాంటివి మనం ఏమన్నా చేసామా? అసలు మనం పట్టించుకున్నాడే లేడు, మళ్ళీ ఇంకా చంపటానికి ఎవడు తిరుగుతాడు మనం? అంటే ఇన్ని కష్టాలు ఉన్నా తను ఎప్పుడు ఏడవటం కానీ బాధపడటం కానీ మనకు అసలు కనిపించదు. ఎప్పుడు యోగిత్వం అంటే ఎప్పుడు ఆనందంగా ఉండటమే కనిపిస్తుంటుంది. దానికి కారణం ఏంటంటే, మాయను తొలగించుకొని ఖాళీ చైతన్యాన్ని తనలో నిలుపుకొని ఉంచటం. ఆ డిఎన్ఏ ఎలా యాక్టివేషన్ అయిందనే విషయం మేడం గారు చెప్తారు. అయితే అలా కృష్ణుడిని గనక మనం గమనించినట్లయితే, విద్య నేర్చుకోవడానికి తను ఎప్పుడూ వెనకాడలేదు. తను అవతారం అని తెలిసినా సరే, విష్ణుమూర్తి అవతారం అని తెలిసినా సరే, సాందీపముని దగ్గరకు వెళ్ళి విద్య నేర్చుకుంటాడు. అంటే ఇక్కడ మనం కొంత తెలియంగానే నా అంతటోళ్ళు లేరు అనుకుని వేరే దగ్గరికి వెళ్ళి విద్య నేర్చుకోలేము. వేరే వాళ్ళు చెప్పింది కూడా వినలేం. మరి ఆయనతోటి కంపారిజన్ చేస్తే మన నాలెడ్జ్ ఎంత? మొన్న ఈ మధ్యన కార్తికేయ 2లో అతని యొక్క గొప్పతనం గురించి చాలా అద్భుతంగా చెప్తారు. ఆయన ఒక ఆర్కిటెక్చరు, అట్లా ప్రతిదానికి ఆయన ఒక సైంటిస్టు, ఇట్లాగా అంటే అన్ని కోణాల్లోనూ తను అభివృద్ధి చెందాడు. బహుముఖ పరిధిలో అభివృద్ధి చెందటం అని అంటే మనం కృష్ణుడిని చూసి నేర్చుకోవచ్చు, అది గ్రహించవచ్చు. అలాంటి కృష్ణుడి గురించి మనకి చిన్నప్పటి నుంచి చిలిపి కృష్ణుడు అని, అదని ఇదని మనం రకరకాలుగా చెప్పుకుంటూ ఉంటాం. వెన్న దొంగని, ఇవన్నీ. అంటే ప్రతిదానికి ఒక అంతరార్థముతో దాన్ని మనకు ఒక కథ రూపంలో వివరించడం జరిగింది. అయితే ఆ అంతరార్థాన్ని మనం గ్రహించకుండా, దాన్ని మన జీవితాలకు అన్వయించుకోకుండా కథ విని బాగుందని చప్పట్లు కొట్టి వచ్చేస్తూ ఉన్నాం. కానీ అదైతే కాదు. తప్పనిసరిగా అంటే అక్కడ విషయం ఏంటంటే, ఒక మానవుడిగా జన్మ తీసుకుని ఈ స్థాయికి నేను ఎదిగాను, మీరు కూడా అలా ఎదగవచ్చు, అది ఈ భూమి మీద సాధ్యమే అని చెప్పడానికి ఆయన ప్రయత్నం అది. కానీ మనము ఆ ప్రయత్నాన్ని వదిలిపెట్టేసేసి, ఆ స్టోరీ బాగుంది, ఈయనకి 8,000 మంది భార్యలు ఉన్నారు,
ఆ గోపికలు ఇతనికి ప్రియురాళ్ళు ఉన్నారు, 16,108 మంది ఉన్నారు, ఇట్లాంటివన్నీ వ్యర్థమైనటువంటి చెప్పుకుంటున్నా. అంటే తను ఎలాగా ఒక్కొక్క అంశాన్ని దాటి అద్భుతంగా ముందుకు వెళ్ళాడు. అంటే భారత యుద్ధం అయిపోయిన తర్వాత గాంధారిని ఓదార్చడానికి వెళ్ళినప్పుడు కూడా ఆ గాంధారి తను శప్పిస్తే అప్పుడు తను తదాస్తు అంటాడు అని తన దగ్గరకు వెళ్ళి చెప్తాడు, నేను అందరి మాతల దగ్గర నుంచి ఆశీర్వచనాలు తీసుకుంటూ ఉన్నాను, గ్రహించటమే చేశాను. ఇప్పుడు నువ్వు ఇచ్చిన శాపాన్ని కూడా నువ్వు ఒక మాతగా భావించి నేను నీ నుంచి గ్రహిస్తున్నాను అని చెప్తాడు. అంటే అది ఎంత జ్ఞానం ఉంటే ఆ స్థితి వస్తుంది. ఆ సమస్థితిలోకి రావాలి. ఆ సమస్థితిలోకి రావటానికి మనము అది ప్రయత్నం చేయకుండా ఆయన కాబట్టి అది చేశాడు, మనం ఎక్కడవుతుంది, ఆయన పురుషోత్తముడు ఇలాగ అనుకుంటున్నాం. కానీ మనకు కూడా ఆ స్థితికి ఎదగవచ్చు అని ఆయన చెప్తే మనమేమో ఇలాగ అనుకుంటూ ఉన్నాం. సో మై డియర్ మాస్టర్స్, మనం ఎదగాలి అంటే ఫస్ట్ మనం ఛేదించవలసింది మాయను, అంటే హరిషడ్ వర్గాలను మనం దాటాలి. ఈ మాయలో ఉన్నప్పుడు ఈ మాయ మనని ఎందుకు ఆవహిస్తుంది అని అంటే, ఈ మాయ ఆవహించడానికి ప్రధాన కారణం ఏంటి అని అంటే, మనలో ఈ కోపం, ద్వేషం ఇవి ఎప్పుడైతే వస్తూ ఉంటాయో ఆటోమేటిక్ గా మనం మాయకు లోనవుతూ ఉంటాం. అంతేకాకుండా మనం జడ పదార్థముగా ఉన్నప్పుడు మరింతగా మాయకు లోనవుతాం. దానిలో ఈ జడత్వాన్ని గనక మనం ఎప్పుడైతే తొలగించుకుంటామో, అంటే బద్ధకం అన్నట్టు, జడత్వము అంటే బద్ధకం, ఏ పని చేయకుండా ఉండి అన్నిటిని తప్పించుకుని తిరగటం. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, మామూలుగా కృష్ణుని గురించి చెప్తా ఒక విషయం చెప్తుంటారు, నొప్పించక తానోరవక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అని. కానీ అది తప్పు. తప్పించుకుని తిరగటము అని అంటే దాని అర్థం ఏంటంటే మనం దాన్ని వాయిదా వేయటము అని అర్థం. అలా వాయిదా వేయకుండా, దాన్ని తప్పించుకోకుండా ఎదుర్కోవటం మనం ఆయన నుంచి చూసి నేర్చుకోవాలి. పేషెన్సీ, ఎప్పుడు పేషెన్సీ తోటి ఉండటం, ఇది అక్కడ మనం తర్వాత సమయస్ఫూర్తి, ఆయన నుంచి మనం ఎంతో సమయస్ఫూర్తిని, ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలో అలాగా మాట్లాడతారు. ఎందుకంటే సరే మిగతా వాళ్ళ సంగతి ఏమో కానీ మన తెలుగులో ఈయన గురించిన అద్భుతమైన ఫిలిమ్స్ ఉన్నాయి. ఆ ప్రతి దాంట్లోనూ తన యొక్క ఆ వెనక ఏమి ఉన్నది, తను చేసే ప్రతి చర్య వెనక ఏమిటి యూనివర్స్ లాభం. అంటే మనం ఏదన్నా పని చేస్తుంటే మన లాభాన్ని గురించి ఆలోచిస్తాం, కానీ ఆయన మన లాభాన్ని కాకుండా, సొంత లాభం అనేది కాకుండా ప్రకృతి యొక్క లాభం ఏంటి, యూనివర్స్ కి ఎట్లా ఇదవుతుంది, ప్రతిదానికి విరుగుడు ఏంటి అన్నదాన్ని అద్భుతంగా, అంటే ఎక్కడ ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించటం మనం ఆయన చూసి నేర్చుకునేటటువంటి ఒక అద్భుతమైన అంశం. ఇది ఎప్పుడైతే మనకు అర్థమవుతుందో అప్పుడు మనము అరిషడ్ వర్గాల నుంచి త్వరగా బయటికి రావటం జరుగుతుంది. ఎప్పుడైతే అరిషడ్ వర్గాల నుంచి బయటకు వస్తామో అప్పుడు మాయ తొలగిపోతుంది. ఆ మాయ తొలగినప్పుడు ఆ డిఎన్ఏ యాక్టివేషన్ లోకి వస్తుంది. ఆ డిఎన్ఏ యాక్టివేషన్, ఆ మాయ తొలగితే డిఎన్ఏ యాక్టివేషన్ ఎలా వస్తుందో తెలుసుకోవాలి అని అంటే మేడం గారిని ఆహ్వానించక తప్పదు. ఈరోజు మనం నాకు ఇష్టమైన కాళీ గురించి, అంటే అందరూ ఇష్టమే, బట్ ఎందుకునో బాగా కనెక్ట్ అయ్యే విషయం కాళీ. ఈ కాళీ మాత గురించి మనం తెలుసుకునేటప్పుడు శివుని నుండి ఉద్భవించిన మరొక కాళీ ఉంటుంది, ఆమెను భద్రకాళి అని పిలవడం జరుగుతుంది. కాలభైరవుడు ఎలా అయితే వస్తారో, ఎప్పుడంటే వినాశనానికి లాస్ట్ లో ఉన్న మళ్ళీ చేస్తా, వినాశనం ఏదైతే చేయాలనుకున్నారో సతీదేవి తర్వాత దీన్ని చేసేటప్పుడు తన నుండి రెండు బయటకు వస్తాయి వినాశకర శక్తులు. అవి ఏంటి అంటే, ఒకటి భద్రకాళి, రెండోది వచ్చేసి కాలభైరవుడు. కానీ మనం చెప్పుకునేది కాళీ మళ్ళీ వేరు. ఎవరైతే రామకృష్ణ పరమహంస సాధన ద్వారా తను ఇన్వైట్ చేశారో
డివైన్ మదర్హుడ్ ఎనర్జీస్ అని ఏదైతే చెప్తామో అన్ని మతాలలోనూ కాళీ గురించి మాట్లాడడం అనేది ఉంది. ఆ కాళీ గురించి ఈ రోజు మనం మాట్లాడుకుంటాం. వాయిస్ రావట్లేదు మేడం, ఒకసారి చూడండి. సారీ ఫ్రెండ్స్, ఇది మన డిఎన్ఏ యొక్క 11వ లేయర్ అని చెప్పొచ్చు. అవన్నీ మనం మదర్హుడ్ లేయర్, విజ్డమ్ ఆఫ్ డివైన్ ఫెమినైన్ ఎనర్జీస్ అని చెప్తాము. స్త్రీ తత్వపు శక్తి ఏదైతే ఉందో అదే మహాకాళిగా చెప్తారు. ఆవిడనే మహామాయగా ప్రకటించడం జరిగింది. యోగమాయ, మహామాయ, మాయ, ఈ 3 రూపాలు తనవేనమాట. సారు చెప్పిన విధంగా శ్రీకృష్ణుడు జన్మించే ముందు కాళీ ఉద్భవించడం జరిగింది. ఆవిడ అంటే ఇక్కడ అర్థం ఏంటి అంటే, మనమందరము మాయతో కలిసి జన్మ తీసుకున్నాం. కానీ శ్రీకృష్ణుడికి ఏం జరిగిందంటే, మాయ ముందు పుట్టి తర్వాత శ్రీకృష్ణుడు రావడం జరిగింది. అంటే మాయాతీత స్థితిలో శ్రీకృష్ణుడు వచ్చాడు. తన లోపల ఉన్న చైతన్యం ఏదైతే ఉందో దాన్ని పరిచే శక్తి మాయకు ఉంటుంది, మహామాయకు ఉంటుంది అన్నమాట. స్వామి శివానందాని హిమాలయన్ యోగి ఒక ఆయన ఉన్నారు. ఆయన ఏం చెప్తారంటే ఈ మహామాయ గురించి, ఇప్పుడు కరెంటు శక్తి ఏదైతే విద్యుత్ శక్తితో కూడుకున్న ఒక బ్యాటరీని కనుక మనం తీసుకున్నట్లయితే దానికి ఏ విధమైన వాహకాలను తయారు చేయకపోతే అది ఒక స్తబ్దత స్థితిలో ఉంటుంది బ్యాటరీ. అందులో అది దేనికి పనిచేస్తుంది, దాంట్లో కరెంట్ ఉందా లేదా, ఇలాంటివేమి మనము చూడలేము. కానీ దానికి వైర్లు ఏర్పాటు చేసి ఇన్స్ట్రుమెంట్స్ కి ఇస్తే, అంటే కనెక్షన్ ఇస్తే, అందులో బ్యాటరీలో ఉన్న శక్తి ఫ్రిడ్జ్ కి కనెక్ట్ చేస్తే కూలింగ్ ని ఇస్తుంది, ఫ్యాన్ కి కనెక్ట్ చేస్తే గాలిని ఇస్తుంది, ఎలక్ట్రికల్ స్టవ్స్ కానీ ఏమన్నా ఉంటే వేడిని ఇస్తుంది. ఇట్లా ఏ రకంగా అయినా ఉపయోగపడే ఒక అద్భుతమైన శక్తి ఏదైతే ఉందో అది డివైన్ మదర్హుడ్ ఎనర్జీస్. ఆ శక్తిని బ్యాటరీలో పెట్టినప్పుడు దాని శక్తి మనకి ఎలా అయితే కనిపించదో, దాన్ని వినియోగించే వరకు మనకి ఎలా అయితే వ్యక్తం కాబడదో, మనలో ఉన్న చైతన్యాన్ని కూడా వ్యక్తం కాకుండా నిగూఢంగా పెట్టబడి ఉంచిన శక్తే మహామాయ అని చెప్పారు. ఎప్పుడైతే దీన్ని ఆయన అర్థం చేసుకొని ఆ 2 శక్తులను అంతర్గత కలయికతో బాహ్య కలయికను విడదీశారు. కృష్ణ కాళీ 2 కూడా కృష్ణుణ్ణే కాళీ అని, కాళీనే కృష్ణ అని కూడా పిలుస్తారు. వాళ్ళిద్దరూ ఏకమైపోయారు విడివిడిగా, వాళ్ళ మధ్యన ఎలాంటి లేయర్స్ లేవన్నమాట. అందుకోసమే ఆయన ప్రతిదీ మాయ చేశాడంట. ఆయన మాయ చేశాడు కానీ ఆయన ఎక్కడా మాయలో లేడు. మనకెలా ఉంటుందంటే మనం నిరంతరం మాయలో ఉంటాం. ఏం జరిగినా ఇక్కడ రామాయణంలో ఒక స్టోరీ ఉంటుంది. నేను శ్రీధర్ సార్ అంత చక్కగా నేనేం చెప్పలేను. సుమేధ అని ఒక రాజు ఉంటాడనమాట. వాళ్ళందరూ వాళ్ళ రాజ్యంలో అతన్ని వెళ్ళగొట్టేసి ఆయన బయటికి పంపించేస్తారు. అలాగే ఒక సుపర్ణను సుబేద ఏదో మొత్తం పేరు ఏదో ఉంది, మేధ అనే ఒక ఋషి దగ్గరికి వస్తారు. ఆయన చెప్తారన్నమాట, ఈ మాయ ఎలా పనిచేస్తుంది, ఎందుకనే మేము ఏదన్నా విషయం జరిగితే ఆ విషయాన్ని వదిలిపెట్టలేకపోతున్నాము, పదే పదే ఎందుకు గుర్తొస్తున్నాయి మాకు, మనసు నుండి దాన్ని ఎందుకు తొలగించలేకపోతున్నాము, మాయే మనస అని అడిగినప్పుడు ఆయన ఏం చెప్పారంటే, మాయ మనసు కాదు, కానీ దాన్ని అంటి పెట్టుకుని ఉండే గుణము ఏదైతే ఉందో దాన్ని ఇవ్వబడుతుంది. అంటే ఆలోచన ఒకటి, మనకు ఒక సంఘటన జరిగినప్పుడు ఆ సంఘటనని మనం అలాగే అట్టి పెట్టే ఒక తత్వం ఉంటుంది కదా, అది మాయ అని చెప్పారు. ఎప్పుడైతే దాన్ని వదిలేస్తారో, అంటే దాన్ని అట్టి పెట్టుకునే గుణం ఏదైతే ఉందో దాన్ని ఫ్రీ ఫ్లో కానిస్తారో, అప్పుడు మీరు మాయాతీత స్థితిలోకి వస్తారు. మాయతో కప్పబడి ఉండరు. ఈ అంటి పెట్టుకొని ఉన్న గుణాలు ఉండబట్టే
ప్రతిసారి పదే పదే వాటిని గుర్తు చేసుకుంటూ మరొక జన్మకి క్రియేషన్ చేసుకుంటున్నారు అని చెప్పడం. ఆయన పేరు విశ్వమేధ అనుకుంటా, ఆయన ఆ ఋషి పేరు. సుమేధ అనేది అడిగిన క్వశ్చన్ అడిగిన ఆయన పేరు అన్నమాట. అంటే ఇక్కడ మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, శ్రీకృష్ణుడు ఒక క్రియేషన్ చేయాలి. ఎందుకంటే కలియుగాన్ని తీసుకురావాలి అంటే అప్పటి వరకు ధర్మం అనేది ఏదైతే ఉందో అది 3 పాదాలు, 4 పాదాలు, 2 పాదాలు ఇలా అన్ని చెప్పుకుంటూ వచ్చారు. కానీ కలికి అవకాశం ఇవ్వాలి. ఇక్కడ ధర్మాన్ని నిలబెట్టాలి. ఈ యుగంలో తను పుట్టిన కారణం ఏంటంటే ధర్మాన్ని నిలబెట్టడం ఒకటి. రెండవ కారణం ఏంటంటే ఎటర్నల్ లవ్ ని, ఆ లవ్ ని ఆయన చూపించడం అనేది చెయ్యాలి. అన్కండిషనల్ లవ్. ఈ రెండిటిని ఆయన చేయవలసి ఉంది శ్రీకృష్ణుడు. అందుకోసం మనం ఇప్పటి వరకు మొత్తం చదివిన అన్ని స్టోరీల్లో ధర్మస్థాపన ఒక్కటే శ్రీకృష్ణుడిగా చెప్పుకుంటాము. భగవద్గీత చెప్పిన, ధర్మంతో పాండవులతో కలిసి ప్రయాణం చేసిన, ఇవన్నీ కూడా అక్కడే అదే మాట్లాడతాం మనం. కానీ భాగవతం ఏం చెప్తుందంటే ఆయన యొక్క ఎటర్నల్ లవ్ గురించి చెప్తుంది. ఈ ఎటర్నల్ లవ్ లో రాధాకృష్ణులు ఇద్దరు ఉంటారు. ఈ ఇద్దరులో ఒకరు భౌతికానికి కట్టుబడి, అంటే అచ్చంగా భౌతికంలో ఉంటే రెండవ వాళ్ళు డివినిటీతో ఉంటారు. ఈ డివినిటీతో ఉన్న పర్సన్ ఏం చేస్తారంటే భౌతికంలో ఉన్న పర్సన్ ని డివినిటీలోకి తీసుకురావడం. ఇది రాధాకృష్ణుల స్టోరీ. మీరు దాన్ని చూడండి. నాకు అర్థమైంది నేను చెప్తున్నాను. ఇదే నిజమని నేను మిమ్మల్ని నమ్మమని కూడా అడగట్లేదు. నాకు అర్థమైన విషయం అది. అంటే ఒక డివినిటీ ఉన్న పర్సన్ రాధ భూమి మీదకి ధారగా దిగి వచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ రాధగా ఎదగాలి. అంటే రాధ అంటే పైకి వెళ్ళేది అని. అంటే ఇక్కడ అర్థం ఏంటి అంటే మన లోపలికి దిగిన కుండలిని శక్తి, ఆ కుండలిని శక్తి ఏంటంటే కిందకి ధారలాగా పడి మన లోపల నిక్షిప్తమై భౌతికంగా, అంటే ఆ దైవత్వపు శక్తి ఏదైతే ఉందో అది భౌతికంలో పడిపోయింది, ఆ మాయలో పడిపోయింది. ఇప్పుడు దాన్ని నిద్ర లేపి ముందుకు తీసుకువెళ్ళడానికి కృష్ణతత్వం కావాల్సి వచ్చింది. ఆ ఎటర్నల్ లవ్ అనేది ఏదైతే ఉందో ఆ కృష్ణతత్వమే దైవిక దివ్య ఆత్మశక్తి, పరమాత్మ శక్తి. ఆ శక్తి ఎప్పుడైతే వచ్చి కలుస్తుందో ఈ నిద్రాణంగా ఉన్న రాధాశక్తి తిరిగి పైకి వెళ్తుంది. పైకి వెళ్ళి ఉన్నత చైతన్యంలో కలిసి అన్కండిషనల్ లవ్ అనే దాన్ని విశ్వవ్యాప్తం చేసి విశ్వానికి సేవ చేయడం చేస్తున్నాం. ఈ శక్తి అన్కండిషనల్ లవ్ గా మారినప్పుడు అక్కడ ఎలా ఉంటుందంటే పరిణామం అనేది అద్భుతంగా జరుగుతుంది. ఒక్కసారి ఆ అన్కండిషనల్ లవ్ తో కూడిన రాధాతత్వాన్ని అర్థం చేసుకుంటే మోక్షము అనేది ఈజీగా వస్తుంది. మోక్షము అంటే అర్థం ఏంటి అంటే మరణం అని కాదు, అక్కడ మార్పు చెందుకుంటూ వెళ్తూ ఎక్కడి వరకు మనం మార్పు చెందాలో అక్కడి వరకు మార్పు చెందించే శక్తి అని అర్థం అన్నమాట. ఆ అక్కడి వరకు మార్పు చెందించే శక్తి మనలో ఉద్భవించి మేల్కొనాలి అంటే ఎటర్నల్ లవ్ అయిన అన్కండిషనల్ లవ్ ని మనం డెవలప్ చేయాలి. ఈ అన్కండిషనల్ లవ్ ని ఎప్పుడు నిరంతరం చూపిస్తూ దాన్ని ఒక వేడుకలాగా చూపించిన వ్యక్తి శ్రీకృష్ణ పరమాత్మ. ఆయన పరబ్రహ్మ స్వరూపము అని చెప్పబడినట్లు ఆయనలో ఉన్న 2 తత్వాలలో ఒక తత్వాన్ని బృందావనంలో, మరొక తత్వాన్ని ఏమో మధురలో చూపించాడు ఆయన. మధుర తర్వాత ఉన్న జీవితం అంతా కంసుడి సంహారము ఇవన్నీ పక్కన పెట్టుకుంటే ఇక్కడ కూడా ఈ వీళ్ళందరూ చూపించిన ఈ రాక్షస సంహారాలు అనేవన్నీ కూడా ఏంటి అంటే ఎవరైతే దివ్యత్వాన్ని మర్చిపోయారో, దివ్యత్వం నుంచి దిగజారిపోయిన వాళ్ళు వీళ్ళంతా కూడా, ఈ రాక్షసులు అన్న వాళ్ళందరూ కూడా ఆ మరచిపోయిన వారికి గుర్తు చేస్తూ నేను చిన్నప్పుడు అనుకునేదాన్ని, అబ్బా వీడు రాక్షసుడు అని తెలిసినాక వెంటనే చంపేయకుండా మన తలలో పెయిన్ ఉందనుకోండి వెంటనే కుక్కేసి తల బాధ తీర్చుకుంటాం కదా.
లేదా కాల్లో ముళ్ళు గుచ్చుకున్నా గానీ వెంటనే తీసేసి ఆ బాధను తీర్చుకుంటాం. వీళ్ళేంట్రా బాబు ఇన్ని చేస్తున్నా గానీ కంటిన్యూగా ఆ బాధను అనుభవిస్తానే ఉంటారు. ఇదేంటి అనుకునేదాన్ని. కానీ నాకు అప్పటిలో నాకు ఆ జ్ఞానం లేదు కాబట్టి వాళ్ళు అవకాశాలు ఇచ్చారని అర్థమైంది. వాళ్ళలో ఉన్న దైవత్వాన్ని వాళ్ళు నేర్చుకునే అవకాశాలు చివరి వరకు ఇస్తూ ఇక వీలు కాదు అనుకున్న సమయంలో చేంజ్ చేశారని అర్థమైంది. ఇక్కడ మనం కూడా అంతే అన్నమాట. ఈ మాయని మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో మనకి అవకాశాలు దొరుకుతూ ఉంటాయి. ఇంకా మారడానికి. ఎప్పుడైతే మాయని ఆ పొరని తీసేస్తాం, మాయ అంటే మతిమరుపు అని చెప్పారు ఒకసారి మాస్టర్స్. ఏంటి మాయ అని 2011లోనో 12లోనో చాలా యుద్ధం చేశాను నేను ఆ మాయ కోసం. ఏంటసలు మాయ అంటారు? ఏంటి మాయ అంటే ఎలా ఉంటుంది? ఏంటి అని అడిగినప్పుడు వాళ్ళు ఒకటే ఒక విషయం చెప్పారు. మాయ అంటే ఏం లేదు, మతిమరుపు, నువ్వెవరో నువ్వు మర్చిపోయావు అని చెప్పారు. అదేంటి నేను మర్చిపోవడం ఏంటి? నేను స్వర్ణ అన్నది బాగా నాకు గుర్తుందే. పలానా వాళ్ళ పెళ్ళాన్ని, పలానా వాళ్ళ కూతుర్ని, పలానా వాళ్ళకి చెల్లెల్ని ఇవన్నీ గుర్తున్నాయి కదా! ఎలా మర్చిపోయాను అని అంటే, ఇది కాదు కదా! నువ్వు అసలేంటో నీకు అర్థం కాలేదని చెప్పారు. అది ఇంకా వెతుకుతూనే ఉన్నాను. వెతుక్కుంటూ ఇక్కడ దాకా వచ్చానన్నమాట. అంటే అందరిలోనూ ఉన్న ఆ మాయ ఏం చేస్తుందంటే, మనం ఎవరో భార్యమనో, ఎవరో తల్లిమనో, ఎవరో కూతురుమనో, ఎవరికో కోడలమనో అనే దాంట్లో ముసుగులో పడిపోయి అసలు మనం ఎవరో మర్చిపోయామని చెప్పి మర్చిపోవడమే మాయ అంటే. ఎందుకోసం ఈ మాయని పెట్టబడింది అని నేను అడిగాను వాళ్ళని. అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, నువ్వు చేసే జర్నీ సేఫ్ జర్నీ అవడం కోసం, ఇతరులకు కూడా ఇబ్బంది కానంత వరకు ఉండడం కోసం. చూడండి, మనం హైవేలో డ్రైవ్ చేస్తున్నప్పుడు ఎలాంటి స్పీడ్ బ్రేకర్లు కానీ సిగ్నల్ లైట్స్ ఉండదు. ఇక్కడ మనం ఒక్కరమే రారాజులు. మేడం మేడం అన్ని సారీ ఫ్రెండ్స్, అది కనెక్షన్ పోయి మళ్ళీ వచ్చింది. మనం వీళ్ళందరితో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే, స్పీడ్ బ్రేకరు, సిగ్నల్ లైట్స్ ఉంటాయి ఆ డ్రైవింగ్ కి. ఎందుకంటే సందుల్లో గొంతుల్లో అంతా కూడా ఎవరు పడితే వాళ్ళు అడ్డం వస్తుంటారు. ఎవరికి ఏ హాని జరుగుతుంది అంటే, మన ఆలోచన ద్వారా, మన ప్రయాణం ద్వారా, మన భావ వ్యక్తీకరణ ద్వారా, వీటన్నిటి ద్వారా ఇతరులకు కూడా ఇబ్బంది కలగకుండా మన జర్నీని సేఫ్ జర్నీగా తీసుకెళ్ళాలి. అందుకనే అన్ని రకాలు మనకి ఇవ్వబడతాయి. వీటన్నిటిని అర్థం చేసుకొని ముందుకు వెళ్ళిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే పరమాత్ములుగా అవతాస్గా మారిపోయారు. అలా కాకుండా వీటిల్లో పడిపోయి వాటిని తిట్టుకుంటూ ఇవెందుకున్నాయి. మా వారైతే స్పీడ్ బ్రేకర్ వచ్చినప్పుడల్లా వేసినాడిని తిడతానే ఉంటారు అన్నమాట. ఆ తిట్టినప్పుడు నేను ఎందుకు ఇది అని అడిగినప్పుడు మాస్టర్స్ ఇచ్చిన మెసేజ్ అన్నమాట ఇది. అంటే ఇంక నుంచి స్పీడ్ బ్రేకర్లని, సిగ్నల్ లైట్లని తిట్టుకోకండి. సిగ్నల్ పడినప్పుడు కూడా ఓర్పుతో ఉండడం నేర్చుకుందాము. అంటే మాయ మనకి వీటన్నిటినీ క్రియేట్ చేస్తుంది. ఎందుకోసం అంటే మన ఎటర్నల్ జర్నీ కోసం. ఈ కాళరాత్రి అంటే ఎటర్నల్ నైట్ అని అర్థం అన్నమాట. ఎప్పుడు ఉండే రాత్రి అని అర్థం. రాత్రిలోకి పగలు వచ్చి వెళ్తూ ఉంటుంది. మీరు సన్ రైజింగ్ కనుక చూస్తే అదే ఉంది. వెలుతురు వచ్చి వెళ్తూ ఉంటుంది. చీకటి అంటే మళ్ళీ మరి వేరేగా ఆలోచించొద్దు. ఈ మహాశూన్యంలో ఉన్న ఆ ఖాళీ స్పేస్ అంతా కూడా ఎటర్నల్ నైట్ అన్నమాట. అక్కడ ఆ స్తబ్దతగా ఉన్న ఆ చైతన్యం తనని తాను ప్రకటించుకున్నప్పుడు లైట్ ని బయటకు తీసుకొచ్చింది, శబ్దాన్ని బయటకు తీసుకొచ్చింది, మళ్ళీ దీన్ని శక్తిని బయటకు తీసుకొచ్చింది.
ఇవన్నీ ఉన్న ఆ చైతన్యం ఏదైతే ఉందో, ఇవన్నీ బయటికి రానప్పుడు ఉన్న చైతన్యం ఏదైతే ఉందో అదే కాళీ శక్తి. దీన్నే స్పేస్ ఎనర్జీ అని కూడా చెప్పడం జరిగింది. ఇది శ్రీకృష్ణుడు పరిపూర్ణంగా తనలో స్థితం చేసుకొని తాను వచ్చిన పనిని చాలా అందంగా నిర్వర్తించి వెళ్ళాడు. అందుకనే ఆ చాలా అందమైన బాల్య రూపం దగ్గర నుంచి ఆయన పూర్తి అవతరణ చివరి వరకు కూడా అద్భుతంగా ఉంటుందన్నమాట. ఎవరు దీన్ని వర్ణించినా కానీ కృష్ణ యొక్క స్థితి ఏదైతే ఉందో చాలా అద్భుతంగా ఉంటుంది. చేయవలసింది చేసుకుంటూ వెళ్ళిన ఆయన. ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా, ఎవరితోనూ ఇది చేయకుండా, మరొక అవతారం ఎక్కడో చోట దేంతో దాంతో డిపెండ్ అయికుంటూ వచ్చింది. కానీ కృష్ణ అవతారంలో తానే మరొకరికి ఆధారంగా మారి చాలా ఉన్నతమైన సాక్షి తత్వాన్ని కలిగి అద్భుతంగా తన జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళి మన అందరికీ నేర్పించారు. అలాంటి అందులో మళ్ళీ ఆయనలో ఉన్నది ఏంటి? ఆయన పురుష ఆకారం అయినా కానీ దానిలో అతనిలో ఉన్నది ఏంటి అంటే డివైన్ మదర్హుడ్ ఎనర్జీస్, అన్కండిషనల్ లవ్. దీని గురించి మనకి కుబ్జా గురించి మనకి తెలుసు. ఆయనలో ఉన్న అన్కండిషనల్ లవ్ ఎలా ఉంటుందని చెప్పడానికి ఆ కుబ్జా అనే ఆవిడ గూనితోనూ వికారమైన రూపంతోనే ఉంటుంది. కంసుడితో మల్ల యుద్ధం చేయడానికి వీళ్ళు మధురకు వచ్చినప్పుడు ఈయన సేవల కోసం, ఈయన అవమానించడం కోసం ఆ కుబ్జను ఏర్పాటు చేస్తారనమాట. ఆవిడ ఈయనకు సేవ చేయడానికని వస్తూ ఉంటుంది. అందరూ కూడా కృష్ణ అభిమానులందరూ కూడా చాలా బాధపడతారు. ఆయన అసలు బృందావనంలో ఉన్నప్పుడు ఉన్న గోపికలందరూ కూడా చాలా అద్భుతమైన సౌందర్యంతో కలిగి చాలా అద్భుతమైన వ్యక్తులు అన్నమాట వాళ్ళంతా కూడా. అలాంటిది ఇక్కడ ఈయనకి ఇలాంటి ఏర్పాట్లు చేశారని చాలా బాధపడతారు. కానీ ఆవిడ దగ్గరికి రాగానే ఆవిడని హక్ చేసుకొని ఎంతో ప్రేమతో ఆవిడని నుదురుని కిస్ చేస్తాడు, తన పెదవుల్ని కిస్ చేస్తాడు అనమాట. వెంటనే తనకున్న రూపం అంతా మాయమైపోయి చాలా అందమైన స్త్రీగా మారిపోతుంది. అంటే దీని అర్థం ఏంటి అంటే, మనల్ని ఇబ్బంది పెట్టే వ్యక్తులు ఎవరైతే ఉన్నారనుకున్నామో వాళ్ళలో ఉన్న వికృత రూపాలను మనం ఎట్లా అయితే చూస్తున్నామో, ఆ వికృత రూపాలను చూస్తున్నంత వరకు వాళ్ళు వికృతంగానే ఉంటారు. కానీ వాళ్ళలో ఉన్న సోల్ ఎనర్జీని కనుక మనం చూడగలిగినప్పుడు, దానికి మనం అన్కండిషనల్ లవ్ ని ట్రాన్స్ఫర్ చేసినప్పుడు వారిలో ఉన్న వికారాలన్నీ మాయమైపోయి వారు కూడా మనకి చాలా అందంగా, మన స్నేహితులు లాగా, మన ఆప్తుల లాగా కనిపిస్తారన్నది ఆయన చెప్పిన విషయం అన్నమాట. అలాంటి అన్కండిషనల్ లవ్ కలిగిన ఆ పరమాత్మ, అందుకనే కృష్ణుణ్ణి ఒకేలాగా చూపిస్తారు. అలాగే క్రీస్తుకి మాయాశక్తిని రిలీజ్ చేసిన ఆ శక్తిని చేసిన కూడా మదర్ మేరీ. అలాగే ఇతనికి కాళీ శక్తి. ఈ రెండు ఒకటే. మదర్ మేరీని కూడా కొన్ని చోట్ల ఖాళీగా చూపించడం జరిగింది. అది మనం డీప్ లోకి వెళ్తే, ఆ బైబిల్లో డీప్ లోకి వెళ్తే మనకి తెలుస్తుందేమో. అలాగే మహమ్మద్ ముస్లిం చరిత్రలో కనుక తీసుకొని వెళ్తే ఫాతిమా అని ఒక ఆవిడ ఉంటారు. అంటే ఈయన మహమ్మద్ యొక్క కుమార్తె అన్నమాట. ఆవిడని మొదటి స్త్రీగా, అంటే ఎటర్నల్ లేడీగా అతన్ని, అంటే ఫస్ట్ ఆధ్యాత్మిక చైతన్యం కలిగిన ముస్లిమ్స్ లో స్త్రీగా ఆవిడని చూపిస్తారట. ఇలా ఏంటి అంటే ఈ మదర్హుడ్ ఎనర్జీస్ తో ఎవరైతే కలిసి వర్క్ చేస్తారో వాళ్ళంతా కూడా కృష్ణతత్వంతో పనిచేసినట్లే. కాబట్టి ఈ రోజు మనం మనలో ఉన్న మాయని తొలగించుకొని మహామాయతో కనెక్ట్ అవుదాం, ఆ మదర్హుడ్ ఎనర్జీస్ తో. మరి మెడిటేషన్ చేద్దాము సార్, ఓకేనా? ఓకే మేడం. ఒకటి ఇక్కడ ఒక చిన్న అంశం చెప్తాను. అలాగే సార్. ఈ కుబ్జ ఎవరు అని అంటే శూర్పణఖ యొక్క మరుజన్మ. ఎవరైతే అసూయతోటి రగిలిపోతారో వాళ్ళు ఆ విధంగా కురిపి తత్వంతో ఉంటారు. ఆ లోపల ఉన్న తత్వాన్ని అక్కడ కంప్లీట్ కాంది ఇక్కడ కంప్లీట్ అవుతుంది. అట్లా ఈ రాక్షసులు గాని, తర్వాత ఈయన దానిలో ఎదురైన వాళ్ళందరూ కూడా ఆ గత జన్మల్లో తనతోటి ఎవరైతే విరోధించి
లేదా అతని ప్రేమను పొందలేక ఉన్నారో వాళ్ళే ఇప్పుడు ఇక్కడ క్లియర్ అవుతారన్నమాట. అంత మేడం గారు అన్నట్టు అంత అన్కండిషనల్ లవ్ మనలో మనం పెంచుకుంటే మనది మొత్తం పరిపూర్ణం అయిపోతుంది, ఇంకా క్లియర్ అయిపోతుంది. ఎలాంటి కర్మ లేకుండా మనం పరిపూర్ణంగా తయారవడానికి ఆ చిహ్నంగా మనం ఇక్కడ కృష్ణుని తీసుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ మేడం. ఓకే. అలాగే కూడా ఇక్కడ ఎదురయ్యే ప్రతి ఒక్కళ్ళు కూడా గత జన్మల నుంచి వాయిస్ కట్ అవుతుంది మేడం ఇది. పోతను ఉన్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, ఆమె వామనావతారంలో బలి చక్రవర్తి కుమార్తె. ఈ వామనుణ్ణి చూసినప్పుడు చిన్న బాబు ఆ అందానికి ముగ్ధుడై తనలో ఉన్న తల్లి హృదయం పొంగుతుందన్న. కానీ తన తండ్రిని కిందకి తొక్కేసినప్పుడు ఆమె కోపంతో రగిలిపోతుంది. ఆమె పోతనగా తయారై మళ్ళీ చన్యం ఇచ్చి ముక్తిని పొందుతుంది అన్నమాట. సార్ 1 మినిట్. ఓకేరా, వచ్చారా? సార్ నాకు ఇది నేను ల్యాప్టాప్ లో మాటికి కట్ అయిపోతుంది, నేను ఫోన్ లో వస్తాను, ఇక్కడ నుంచి లీవ్ అవుతున్నాను నేను. ఓకే, మళ్ళీ ఫోన్ లో వస్తాను. ఓకే ఓకే, మీరు కంటిన్యూ చేస్తుంది. ఓకే. సో అలాగా మనకి ప్రతి అంశంలోనూ మనకి ఇప్పుడు ఎదురయ్యే వాళ్ళు కూడా ఎవరైతే మన జీవితంలో మన రిలేటివ్స్, ఫ్రెండ్స్ వీళ్ళంతా ఎదురవుతున్నారో వాళ్ళందరూ కూడా మనకి గతంతో మన సంబంధాలు ఉండి ఉంటాయి. అందుకని వాళ్ళు అలా ప్రవర్తిస్తున్నారని కాకుండా మనం అన్కండిషనల్ లవ్తో ఎప్పుడైతే పర్ఫెక్ట్ గా తయారవుతామో దానివల్ల వాళ్ళల్లో మార్పు చెందటానికి అవకాశం ఉంటుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. తద్వారా ఈ డిఎన్ఏ యాక్టివేషన్ అవటానికి వండర్ఫుల్, అంటే ఒక మనం మంచి ఛాన్స్ తీసుకున్న వాళ్ళం అవుతాం. ఓకే ఫ్రెండ్స్, ధ్యానంలో కూర్చుందాం. అందరూ హాయిగా రిలాక్స్డ్ గా ధ్యానంలో కూర్చుందాం. సహజంగా జరిగే శ్వాసలను గమనిద్దాం. వెరీ న్యాచురల్ బ్రీత్. వెరీ న్యాచురల్ బ్రీత్. ఇప్పుడు ఒక లోతైన శ్వాస తీసుకుని మెల్లగా వదులుతూ శరీరాన్ని గమనించండి. ఎక్కడైనా ఇబ్బంది ఉంటే సర్దుకుని స్థిరంగా కూర్చోవడానికి మరొక లోతైన శ్వాస తీసుకుని మెల్లగా వదలండి. అప్పుడు వెన్నెముక నిటారుగా అవుతుంది, అవేర్నెస్ పెరుగుతుంది, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. మరొక లోతైన శ్వాస తీసుకుని మెల్లగా వదులుతూ మనస వాచ కర్మణ ఈ ప్రాసెస్ కు సిద్ధంగా ఉన్నాను అనుకోండి. ఇప్పుడు హృదయాన్ని గమనించండి. మనలో ఉన్న ప్రేమ చైతన్యం మన శరీరం అంతా ప్రసరిస్తుంది. మన పూర్ణాత్మతో మనం మమేకం అవటానికి పూర్తిగా సంసిద్ధంగా ఉన్నాము అనుకోండి. ఈ స్థితిలో మనం మాస్టర్ని ఇన్వైట్ చేద్దాం. ముందుగా పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గారిని, అలాగే వారి గురువు గారైన సదానంద యోగి గారిని, మహాద్రష్ట గ్లోబల్ యూనివర్సిటీ యొక్క చైతన్యాన్ని, విష్ణు యొక్క దశావతారాల యొక్క చైతన్యాన్ని, అలాగే మహాకాళి యొక్క అన్ని రూపాల యొక్క చైతన్యాన్ని ఆహ్వానిద్దాం.
అమ్మ యొక్క దయామయం ఎంత గొప్పది అని అంటే, అప్పటిదాకా మూర్ఖుడుగా ఉన్న కాళిదాసు అద్భుతమైన కవిగా మారాడు. అంటే జ్ఞానవంతుడుగా మారాడు. అలాగే తెనాలి రామకృష్ణ వికటి కవిగా ప్రసిద్ధి చెందాడు. సో మనం ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నా ఈ క్షణం మనం పూర్తి సరెండర్నెస్తో ఆ కాళీమాతకు యొక్క చైతన్యాన్ని మనలో గ్రహింపు తీసుకుందాం. అందుకు త్రిమూర్తులను త్రిమాతలను ఆహ్వానిద్దాం. సప్త ఋషి మండలిని వారి పత్నులను ఆహ్వానిద్దాం. శంబల మాస్టర్లు మరియు శంబల ప్రభు యొక్క చైతన్యాలను ఆహ్వానిద్దాం. కృష్ణ మరియు మాయ యొక్క చైతన్యాలను ఆహ్వానిద్దాం. అలాగే జీసస్ మదర్ మేరీ యొక్క చైతన్యాలను ఆహ్వానిద్దాం. మహమ్మద్ ఫరీదా యొక్క చైతన్యాలను ఆహ్వానిద్దాం. సార్ అష్టాదశ శక్తి పీఠాలు ఆర్కిటైపల్ కంటిన్యూ చేయండి. వాటిని కూడా ఇన్వైట్ చేయండి. కంటిన్యూ చేయండి మేడం. ఫ్రెండ్స్, సతీదేవి భాగాలు ఈ భూమి పైన ఎక్కడెక్కడైతే పడినాయో ఆ భాగాల చైతన్యాలన్నిటినీ కూడా ఈ రోజు మనం ఆహ్వానించుకున్నాం. రాధామాతని తన యొక్క డివైన్ క్వాలిటీస్ ని ఇన్వైట్ చేస్తున్నాం. రా మాస్టర్ ని ఇన్వైట్ చేద్దాము. లేడీ మాస్టర్ క్వాని అని ఇన్వైట్ చేద్దాం. మదర్ ఐసిస్ ని, మదర్ ఆథోర్ ని, డివైన్ ఫెమినైన్ ఎనర్జీస్ ని ఆహ్వానించుకున్నాం. అలాగే డివైన్ మదర్హుడ్ ఎనర్జీస్ ని కూడా ఇన్వైట్ చేసుకున్నాం. ఈ రెండు కూడా భూమి నుండి దూరమైనాయి అని చెప్పడం జరిగింది. మదర్హుడ్ ఎనర్జీస్ ఇప్పుడు సమయం ఆసన్నమైంది. ఇవి రెండు మళ్ళీ భూమిపైకి రావడానికి. డివైన్ ఫెమినైన్ ఎనర్జీస్, డివైన్ మదర్హుడ్ ఎనర్జీస్. ఈ శక్తులతో కలిసి మనం ధ్యానం చేస్తున్నట్లు భావించండి. ఈ ఎనర్జీస్ అంతా కూడా వీరందరి చైతన్యం బ్రహ్మరంధ్రం గుండా మన లోపలికి ప్రవేశిస్తూ మనలో ఉన్న చైతన్యాలను జాగృత పరుస్తున్నట్లుగా భావిద్దాం. మనలో స్త్రీ పురుష శక్తులు రెండు మన లోపలే ఉన్నాయి. ఒకటి రైట్ సైడ్ లో, ఒకటి లెఫ్ట్ సైడ్ లో. అలాగే రెండు నాడుల రూపంలో ఉన్నాయి. ఒకటి ఇడానాడి, పింగళానాడి రూపంలో. ఒకటి చంద్రశక్తి, ఒకటి సూర్యశక్తి రూపంలో. సూర్యశక్తి వచ్చేసేమో మస్కులైన్ ఎనర్జీగా, చంద్రశక్తి వచ్చేసేమో ఫెమినైన్ ఎనర్జీగా తీసుకోవడం జరిగింది. ఇవి రెండు ముక్కు నాడుల నుండి శ్వాసను తీసుకున్నట్లు అనిపిస్తుంది, కానీ
ఇవి ఒకటి కిందనున్న పోస్టెడ్ గ్రంథితోను, చంద్రనాడి పోస్టెడ్ గ్రంథితోను, సూర్యనాడి పీనియల్ గ్లాండ్ తోను కనెక్ట్ చేయబడి ఉంది. అందుకే మనకి ఈజిప్షియన్ చంద్రదేవుణ్ణి ఈ విధంగా చూపించడం జరుగుతుంది. 2 కొమ్ముల మధ్యన ఒక నాగుపాము, పెద్దని రౌండ్ గుండ్రంగా ఉన్న ఒక గోళం లాంటిది తలపైన ధరించిన ఒక ఎద్దు రూపాన్ని చూపించడం జరుగుతుంది అన్నమాట. కుండలిని శక్తి ఏదైతే మనం రాధా శక్తి అని చెప్పుకున్నామో, కృష్ణ చైతన్యాన్ని జాగృత పరిచేది అదే కాళీ శక్తి. ఇక్కడ పురాణాలలో రకరకాల వాళ్ళ యొక్క ఏమంటాము బంధాలను వేరువేరుగా చూపించిన ఇవన్నీ ఒకటే అన్నమాట. వాటి మన మైండ్ దాని క్యాలిక్యులేషన్ చేయొద్దు అసలు. మనం బ్రహ్మరంధ్రం గుండా తీసుకునే శక్తి ఈ రెండిటిని, ఈ మదర్ ఎనర్జీని, ఫాదర్ ఎనర్జీని రెండిటిని కలిపేది సుషుమ్నా నాడి. దాని ద్వారా ఉండే కనెక్షన్ ఏదైతే ఉందో, ఆ కుండలిని శక్తి ప్రవాహం ఏదైతే ఉందో అదే ఈ రెండిటిని కలుపుతుంది, ఫాదర్ ని మదర్ ని. ఈ రెండు ఎప్పుడు వేరుగా లేవు, ఒకే దేహంలో ఉన్నాయి. ఇవి రెండు కలవకుండా మన చుట్టూ మాయా అనే లేయర్ ఏర్పడి ఉంది. ఈ మాయా అనే లేయరు ఆలోచనలుగా పరమ గురువులు చెప్పడం జరిగింది. ఆలోచనల యొక్క లేయర్స్ లా పీనియల్ గ్లాండ్ చుట్టూ మనసుతో ఏర్పాటు చేయబడిన ఆలోచనలు, వాటి యొక్క బంధాలు అడ్డుపడి ఉంటాయి. అంటే చంద్రశక్తి ఓపెన్ అవ్వకుండా ఇక్కడ మనకి ఇవన్నీ అడ్డుపడి ఉంటాయి. ఎప్పుడైతే ఈ చంద్రశక్తి ఓపెన్ అవుతుందో మనలో ఉన్న మనసు వికాసం చెంది బుద్ధిగా మార్పు చెందుతుంది. అందుకే చంద్రుని పుత్రుడు ఎవరు అంటే బుధుడు, బుద్ధికి ప్రతీక అన్నమాట. ఏ మాయ అయితే మనలో ఉన్న చైతన్యాన్ని మనం అర్థం చేసుకోకుండా, ఎందుకు ఇది ఉంది అంటే మనం ద్వంద్వత్వం నేర్చుకోవడం కోసం, ద్వంద్వత్వం నుండి ఏకత్వం వైపు మన ప్రయాణం అద్భుతంగా వెళ్ళడం కోసం. కాకపోతే వచ్చిన తంట ఏంటంటే అందులోనే ఇరుక్కుపోయి జన్మల తర్వాత జన్మలు తీసుకుంటూ వచ్చాము. ఈ రోజు ఈ మహామాయ ద్వారా, మాయా ఎవరైతే స్త్రీ శక్తులు అని చెప్తున్నామో మొదటిగా సృష్టించిన అరిషడ్ వర్గాలన్నీ వీళ్ళ ద్వారానే వచ్చినాయి. కానీ వీటిని తర్వాత కలి తన ఆధీనం చేసుకోవడం జరిగింది. తను యాక్సెప్ట్ చేస్తాడనమాట. ఈ తన అనుంగ శిష్యులుగా మార్చుకున్నాడు ఈ అరిషడ్ వర్గాలను. అందుకని అవి మరింతగా మనల్ని వాటి ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. ఆ దైవిక శక్తి ద్వారా క్రియేట్ అయిన ఇవేంటి అంటే తిరిగి ఉన్నత చైతన్యాలుగా మార్పు చెందే అవకాశం ఉంటుంది. మన డిఎన్ఏ పూర్తిగా డెవలప్ అయినప్పుడు ఈ ఈ అరిషడ్ వర్గాలన్నీ కూడా మనకి ఉన్నత చైతన్యాలుగా మార్పు చెంది అందించడం జరుగుతుంది. అలా కాకుండా మహామాయ యొక్క మాయ కాకుండా ఈ కలి, ఈ చీకటి శక్తుల ప్రభావంతో మరొక మాయా లేయర్ ఏర్పాటు చేయబడింది. అది భూమి చుట్టూ ఉంది, మనకి ఉండింది. ఈ లేయర్స్ రిలీజ్ అవ్వాలని అడుగుదాం ఈరోజు. ఏవైతే చీకటి శక్తుల ద్వారా మాయ క్రియేట్ చేయబడి ఉందో ఆ మాయని తొలగించుకునే శక్తి డివైన్ మదర్హుడ్ ఎనర్జీ ద్వారా నాకు అందాలని కోరు. ఆ దైవిక శక్తిని అలాగే డివైన్ ఫెమినైన్ ఎనర్జీ రూపంలో మీరు ఊహించండి.
డివైన్ మదర్హుడ్ ఎనర్జీ అంటే భౌతికంగా ఆవిడ క్రూరురాలైన అందులో తనలో ఉన్న తల్లి స్వభావం ఏదైతే ఉందో ఆ రూపము కాదు, ఇది పురుషుల్లో కూడా ఉంటుంది. తల్లి స్వభావము అనేది అంటే మదర్హుడ్ అనేది పురుషుల్లో కూడా సకల జీవరాశిలో కూడా ఉంటుంది అన్నమాట. ఎలాంటి వారినైనా తన హక్కును చేర్చుకొని ఉండే ఒక ఉన్నతమైన చైతన్యం అన్నమాట అది. ఒక అందమైన కరుణతో కూడిన ప్రేమైక మాతృత్వాన్ని మనం బ్రహ్మరంధ్రం గుండా లోపలికి తీసుకుందాం. మీ బ్రహ్మరంధ్రాన్ని ఓపెన్ చేయమని మదర్హుడ్ ఎనర్జీని, డివైన్ ఫెమినైన్ ఎనర్జీస్ ని, డివైన్ మదర్హుడ్ ఎనర్జీస్ ని లోపలికి తీసుకోవడానికి ఆ బ్రహ్మరంధ్రాన్ని ఓపెన్ చేయమని అడుగుదాం. ఇక్కడ నాకు ఒక్కోసారి చాలా డౌట్స్ వస్తా ఉండేవి. ఎందుకు వీటికి అడ్డు ఉంటుంది? ఒక్కోసారి మనకి ఎనర్జీ ఈజీ ఫ్లో అయిపోతుంది, కానీ ఇలా స్పెషల్ ఎనర్జీస్ ని రాకుండా మళ్ళీ కొన్ని లేయర్స్ అడ్డుగా ఉంటాయి అన్నమాట. అంటే ఈ బ్రహ్మరంధ్రంలోనే చాలా పొరలు ఉన్నాయి, అందులో కొన్ని మాత్రమే మనకి ఓపెన్ అయి ఉన్నాయి. అందుకోసం ఆ కొన్నిటి ద్వారా మనం శక్తిని తీసుకోగలుగుతున్నాం. కానీ మరికొన్ని ఓపెన్ అయితే ఆ దివ్యత్వపు శక్తుల్ని చాలా మన లోపలికి తీసుకోగలుగుతాం అన్నమాట. ఈ రోజు ఆ లేయర్స్ మొత్తము ఓపెన్ చేసి ఆ లేయర్స్ లో ఉన్న జ్ఞానం అంతా మనకు అందించమని కోరుకుందాం. ఎందుకోసం అంటే అంత ఈజీగా మదర్హుడ్ ఎనర్జీస్ మన లోపలికి దిగడం సాధ్యం కాదు. ఆ ఫెమినైన్ ఎనర్జీస్ మనం ఎంత కాంక్షతో ఉంటే, నేను ఆ డివైన్ మదర్ గా మారాలని కోరిక మనలో ఉంటది, స్త్రీ అయినా పురుషులైనా, అప్పుడు ఈ లేయర్స్ ఓపెన్ చేయబడతా మాయ తొలగించబడుతుంది. అది కోరుకుందాం ఫ్రెండ్స్. నేను డివైన్ మదర్హుడ్ గా ఆ మాతృత్వపు శక్తితో జీవించాలని కోరుకుంటున్నాను. దీనికి అడ్డుగా ఉన్న నా మాయ పొరలన్నీ తొలగించడం. వీటిని ఛేదించడానికి మహామాయ శక్తి అయిన కాళీమాతని ఇన్వైట్ చేద్దాం. ఆ కాళరాత్రి శక్తిని ఇన్వైట్ చేసుకుందాం. కృష్ణుని యొక్క చాతుర్యాన్ని ఇన్వైట్ చేస్తున్నాం. మాయను క్రియేట్ చేయగలడు, మాయను తొలగించగలడు కృష్ణుడు. అలా మనలో ఉన్న ఈ మాయని తొలగించడానికి చీకటి శక్తుల ప్రభావంతో ఏర్పడి ఉన్న మాయ పొరలన్నీ మూలాలతో సహా తొలగించబడడం కోసం నేను కృష్ణ చైతన్యాన్ని, క్రీస్తు కాన్షియస్ ని ఇన్వైట్ చేస్తున్నాను. అలాగే ఈ చీకటి శక్తుల మీద విజయం సాధించడానికి కోసం కాళరాత్రి ఎనర్జీస్ నేను ఇన్వైట్ చేస్తున్నాను. కాళీ శక్తిని, ఈ అనంత విశ్వం అంతా వ్యాపించి ఉన్న ఆ కాస్మోస్ ఎనర్జీ ఏదైతే ఉందో అదే కాళీ శక్తి. దాన్ని నేను ఆహ్వానిస్తున్నాను. ప్రతి దాన్ని తన లోపలికి తీసేసుకోగలుగుతుంది, అద్భుతంగా దాన్ని షిఫ్ట్ చేయగలుగుతుంది. ఆ శక్తిని ఇన్వైట్ చేద్దాం. ఇవి రెండు మన బ్రహ్మరంధ్రం పైన వర్క్ చేస్తున్నట్లు భావించండి. మదర్హుడ్ ఎనర్జీని లోపలికి తీసుకొని వచ్చి మనలో ఉన్న డివైన్ మదర్హుడ్ లేయర్ ని అయిన డిఎన్ఏని ఓపెన్ చేయకుండా అడ్డుకుంటున్న సరికాని ఎనర్జీస్, ఆ మాయ లేయర్స్ అన్ని కూడా తొలగించబడాలి. ఇది మనలో ఉన్నప్పుడు ఒక్కోసారి మనం ఈ డివినిటీని అర్థం చేసుకోలేము, వినడానికి కూడా ఇష్టపడము. ఆధ్యాత్మిక
ఇంకా మనం పురాణాలు గిరాణాలు అన్ని చదివేస్తాం, అన్ని తెలుసు మనకి. బట్ కానీ డివినిటీ మనకి తెలియదు. ఈ కంపాషన్ శక్తి గురించి మనకి తెలియనివ్వదు. ఇట్లా ఎన్నో ఆ దైవత్వంలో ఉన్న ఎన్నో గుణాలని మనం అర్థం చేసుకోకుండా ఈ మాయ మనల్ని అడ్డుకుంటుంది. కానీ పురాణాలన్నీ మనకి అర్థమవుతాయి. బట్ అందులో ఉన్న నిగూఢం మనకి అర్థం అవ్వాలంటే, వాళ్ళు ఏం చెప్పారో మనకు అర్థం అవ్వాలంటే ఈ మాయ అంతా తొలగించబడాలి. అలాగే కృష్ణ శక్తి అనేది అద్భుతమైన మేనిఫెస్టేషన్ ఎనర్జీస్. పొరలన్నిటినీ కూడా పూర్తిగా అక్కడ కాళీ కృష్ణులే కూర్చొని మొత్తం ఆ ముడులన్నీ ఊడదీస్తున్నట్లుగా భావించండి. చిక్కుముడులతో ఆ లేయర్స్ అన్ని పడిపోయి ఉన్నాయి. మీకు అర్థమైతే ఉంటుంది ఆ మాడిపైన ఆ సెన్సేషన్ అంతా కూడా. ఎప్పుడైతే మీరు గమనిస్తున్నప్పుడు అక్కడంతా చీకటిగా అనిపిస్తుంటే ఇంకా మీకు మాయ పొరలు ఉన్నట్లుగా భావించండి. ఆ వెలుగు రేఖల్ని మీరు చూడడానికి, ఆ దివ్యత్వపు వెలుగు రేఖలు చూడడం కోసం ప్రయత్నించండి. ఎప్పుడైతే మనకి ఆ మాయ తొలగించబడుతుందో అప్పుడు అపారమైన లైట్, అన్కండిషనల్ లవ్ లైట్ మన లోపలికి మహాజలపాతం లాగా ప్రవహిస్తుంది. దాన్ని ఒక తెల్లని దుస్తులు ధరించిన స్త్రీమూర్తిగా భావించండి. శివుని జటాజూటాలలోకి వచ్చిన గంగా ప్రవాహం ఎలా అయితే తను ప్రవహిస్తూ లోపలికి వచ్చిందో అదే విధంగా మన లోపలికి ఆ డివైన్ ఫిమినైన్ ఎనర్జీస్, డివైన్ మదర్హుడ్ ఎనర్జీస్ లోపలికి వస్తున్నట్లు భావిద్దాం. గంగా ఏ విధంగా అయితే ఆ సగరుని పిల్లలందరి యొక్క బూడిద కుప్పల పైకి వెళ్ళి వాళ్ళందరికీ జీవాన్ని ఇచ్చిందో అలాగే మనలో చనిపోయిన దైవత్వపు ముద్రలన్నీ కూడా తిరిగి జాగృతం పొందాలని కోరుకుందాం. ఆ పీనియల్ గ్లాండ్ లో ఉన్న డివైన్ మస్క్లైన్ ఎనర్జీ ఓపెన్ అవ్వాలని కోరుకుందాం. ఆ ప్రవాహం కిందకు దిగుతూ మూలాధారం స్వాదిష్టానం దగ్గరున్న పోస్టెడ్ గ్రంథిలో ఉన్న ఫెమినైన్ ఎనర్జీస్ ని కనెక్ట్ చేసుకొని అది ఓపెన్ చేయాలని కోరుకుందాం. ఇదే ఎనర్జీస్ సుషుమ్నా నాడి ద్వారా లోపలికి వెళ్తూ ప్రతి అణువులో ఉన్న ఆ దివ్యత్వపు శక్తిని జాగృతపరచాలని కోరు. ప్రతి అణువులో తిరిగి మళ్ళీ మాయ లేయర్స్ ఉన్నాయి. ఆ లేయర్స్ అన్ని ఓపెన్ చేయబడాలని, కుండలిని జాగృతి అవ్వాలి అంటే ఇక్కడ ఉన్న అణువుల్లో ఉన్న మాయ లేయర్స్ అన్ని క్లియర్ అయిపోవాలి. రాధా అని కృష్ణుడు ఎంత ప్రక్షాళన అయితే చేశాడో, ఎన్ని విషయాల నుండి తనని బయటికి తీసుకొని వచ్చాడో, భౌతిక విషయాల నుండి, భయాల నుంచి, అభద్రతా భావం నుంచి,
ఇవన్నీ మనలో కూడా ఉన్నాయి. ఇప్పుడు డివైన్ మదర్‌హుడ్ లో ఉన్న మదర్ ఆర్కిటైపల్స్ ఎనర్జీస్ ని ఇన్వైట్ చేద్దాం. డివైన్ మదర్‌హుడ్ ఆర్కిటైపల్ ఎనర్జీని నేను ఆహ్వానిస్తున్నాను. డివైన్ దైవిక తల్లి శక్తి, తల్లితనం, మాతృత్వం, దైవ మాతృత్వాన్ని నేను ఆహ్వానిస్తున్నాను. ఆ దైవం యొక్క అందమైన రూపాన్ని నేను నా లోపలికి ఆహ్వానిస్తున్నాను. అందుకనే ఈ ఋషులందరూ ఎవరెవరైతే ఈ మాతృత్వాన్ని చూశారో వాళ్ళంతా కూడా చాలా అందంగా వర్ణించారు. కాళీని మనం చూస్తున్నప్పుడు వికారంగా కనిపిస్తుంది మనం చూసేదాన్ని బట్టి. కానీ ఆవిడ కరెక్ట్ గా చూస్తే చాలా అందంగా ఉంటుంది ఆవిడ. ఈ మదర్‌హుడ్ లో అందము, తెలివితేటలు, సృజనాత్మకత, అద్భుతమైన కాన్షియస్, ఆరాధనా శక్తి, భక్తి, భక్తి యొక్క స్థితికి లొంగిపోవడం, ఆనందం, ఈ ఆనందంలో సత్ చిత్ ఆనందం, రక్షించే శక్తి, పోషించే శక్తి, జ్ఞానం ఇచ్చే శక్తి, విశ్వ భ్రమాత్మక శక్తిని తొలగించే శక్తి, వీటన్నిటిని ఆహ్వానించుకుందాం. ఈ డివైన్ మదర్‌హుడ్ ఆర్కిటైపల్స్ అన్నమాట ఇవన్నీ. అవి మనలో కూడా ఏర్పడాలని కోరుకుందాం. పూర్తిగా అణువులలో ఉన్న లేయర్స్ ఓపెన్ అవ్వాలంటే మనల్ని మనం ఫస్ట్ ఆనందంగా, ప్రేమతో చూసుకోవాలి. ఇప్పటి వరకు మనల్ని మనం ద్వేషించినప్పుడు ఉన్న ఎనర్జీస్ అంతా అక్కడే బూడిదలాగా పడిపోయి ఉంటాయి లోపలే. ఇతరులను ద్వేషించినప్పుడు, మనల్ని మనం ద్వేషించినప్పుడు, కోపంతో రగిలిపోయినప్పుడు, దుఃఖంతో మునిగిపోయినప్పుడు, అవమానంతో బాధపడినప్పుడు, అసహనంతో ఉన్నప్పుడు, ఇలా రకరకాల భావాలతో ఉన్నప్పుడు మనల్ని మనం కోల్పోయాం. అవన్నీ ఇప్పుడు ఈ అమృత ధారలతో, మాతృత్వపు అమృత ధారలతో రిలీజ్ కావించబడాలని. ఎక్కడైతే మనల్ని మనం కోల్పోయామో, మన మాతృత్వాన్ని మనం ఎక్కడైతే కోల్పోయామో, ఈ దైవ మాతృత్వపు శక్తి ద్వారా మనల్ని మనం వెతుక్కుందాం. పూర్తిగా ప్రతి అణువు కూడా ఎర్రగా మాంసపు ముద్దల్లాగా కనిపిస్తున్నాయి. అవన్నిటి పైకి ఈ ఎనర్జీ వెళ్ళి అవంతా కూడా డివైన్ లైట్స్ గా మారుతున్నట్టు భావన చేయండి. ఈ డివైన్ మదర్‌హుడ్ ఎనర్జీ ద్వారా మనలో ఎంత ప్రక్షాళన కావాలో అంత ప్రక్షాళనకి నేను సిద్ధంగా ఉన్నాను అనుకుందాం. మనం భయంతో, బాధలతో, స్వార్థంతో వీటితో ఉన్నప్పుడు అమృతధారలైన పాలు అంతా కూడా విషంగా మారి ఈరోజు పిల్లలు విషంగా తయారై ఉన్నారు. అదంతా మన గుణాలే. అలాగే మనం కూడా అలా స్వీకరించి ఉండి ఉండవచ్చు. ఆ పూతన యొక్క పాలను అమృతంగా తాగిన
కృష్ణ భగవానుడిలాగా ఈరోజు మనం మనలో ఉన్న గుణాలను స్వీకరిద్దాం. మన మాతృత్వంలో ఉన్న పూతన ఎనర్జీస్ అన్ని కూడా రిలీజ్ అవ్వాలని కోరుకుందాం. పూతన అంటే ప్రక్షాళము కాని మదర్ ఎనర్జీస్ అని. మళ్ళీ మనకి మదర్ ఎనర్జీలో ప్రక్షాళన కాకపోవడం అనేది ఏది ఉండదు. కాకపోతే మాయ కమ్మిన మాతృత్వం అన్నమాట అది. అలాగే మనం ఎవరికైనా ఇలాంటివి ధారలను ఇచ్చి ఉంటే వారిలో కూడా ఈ శక్తి ప్రవేశించి అక్కడ ఉన్న ఎనర్జీస్ అంతా కూడా అమృతంగా మారాలని కోరుకున్నాం. మనము పంచిన పాలధారల ద్వారా కృష్ణ చైతన్యం వారికి అందాలని కోరుకున్నాం. అలాగే మనం స్వీకరించిన పాలధారల ద్వారా కృష్ణ చైతన్యం మనకు అందాలని కోరుకుందాం. ఏ తల్లి నుండి అయితే మనకి ఇలా వచ్చినాయో స్త్రీ పురుషులు ఎవరిమైనా సరే డివైన్ మాతృత్వాన్ని కలిగి ఉండొచ్చు, ఉండాలి కూడా. ప్రతి అణువుకి ఈ డివైన్ మాతృత్వం వెళ్ళి ఆ బిడ్డని తన అమృతత్వంతో ఎన్లైట్ చేస్తున్నట్లుగా భావించండి. ప్రతి అణువుని కూడా. ఎప్పుడైతే ఈ ఎనర్జీస్ దానికి అందుతాయో అక్కడ ఉన్న డిఎన్ఏలోని డివైన్ ఫెమినైన్ గాడ్ లేయర్స్ ఓపెన్ అవుతాయి. దీన్నే మనం అన్కండిషనల్ లవ్ లేయర్ అని పిలుస్తాం. ఇది ఇతర పొరల్లో చిక్కుకొని ఉంది అని చెప్పారు మాస్టర్స్. అంటే ఇతర పొరలు అంటే మన కోపం, దుఃఖం, బాధ, భయం అనే పొరల్లో కూరుకుపోయి ఉండింది. వాటి నుండి బయటికి తీసుకొని వచ్చి మనం ఇన్నర్ చైల్డ్ అని చెప్పేది ఏదైతే ఉందో అదే ఈ అన్కండిషనల్ లవ్ లేయర్, 11వ లేయర్. డిఎన్ఏలోని 11వ లేయర్ ఏదైతే ఉందో గాడ్ లేయర్, అన్కండిషనల్ గాడ్ లేయర్ ఏదైతే ఉండిందో అదే ఇన్నర్ చైల్డ్. పరిపూర్ణమైన మాతృత్వాన్ని తనకు అందిద్దాము. తను ఏ పొరల్లో అయితే చిక్కుకొని పోయి ఉందో ఆ పొరలన్నిటినీ కూడా మనం తీసుకుంటున్న డివైన్ మదర్హుడ్ ఎనర్జీ పూర్తిగా వాటన్నిటినీ తొలగించి ఒక బిడ్డ ఒక ముళ్ళ పదలో ఇరుక్కొని ఉంటే ఆ తల్లి ఎంత ఆతృతతో అయితే వాటన్నిటినీ తొలగిస్తూ భద్రంగా ఎంతో అపురూపంగా ఆ బిడ్డని తన హక్కును చేర్చుకుంటుందో అలా ఈ అణువుల్లో ఉన్న డిఎన్ఏలోని ఈ లేయర్ ని మనము ఇన్వైట్ చేసిన మదర్హుడ్ అద్భుతంగా దానికి రక్షణ కల్పిస్తూ తన హృదయానికి అద్దుకొని తనలా తన బిడ్డని తయారు చేస్తున్నట్టు గమనించండి. మాస్టర్స్ కానీ పరమ గురువులు కానీ ఏదైతే చెప్తారో పైన కింద ఏదైతే ఉందో అదే పైన కూడా అని చెప్పి ఇక్కడ ఇదే అన్నమాట. ఆ మాతృత్వం ఏదైతే ఉందో అదే మాతృత్వం ఈ కింద కూడా ఈ లేయర్స్ లో కూడా ఉండింది. మనలో ఉన్న మాతృత్వానికి, ఆ తల్లితనానికి మనం ఇన్వైట్ చేసిన తల్లి బాధ్యతలు వహిస్తున్నట్లుగా భావించండి.
తనకి రక్షణ కలిగించినట్లు తనలో ఉన్న భయాలనన్నిటినీ తన హృదయం ద్వారా, తనలో ఉన్న అన్‌కండీషనల్ లవ్ ద్వారా ఆ బిడ్డకి రక్షణ ఇస్తున్నట్లుగా, ధైర్యాన్ని నింపుతున్నట్లుగా, నేనున్నానన్న భరోసానిస్తున్నట్లుగా భావన చేయండి. ఈ లోపల ప్రతి అణువులో ఉన్న ఈ లేయరు తాను కూడా డివైన్ మదర్‌హుడ్ అంత గొప్పగా మారిపోతున్నట్లుగా భావిద్దాం. ఇది ప్రతి అణువులోనూ జరగాలని కోరుకుందాం. ప్రతి గ్రంథిలోనూ జరగాలని కోరుకుందాం. ప్రతి లేయర్‌లోనూ జరగాలని కోరుకుందాం. అలాగే ప్రతి బాడీస్‌లో మనకి ఎన్ని బాడీస్ అయితే ఉన్నాయో అన్ని బాడీస్‌లో జరగాలని కోరుకుందాం. అలాగే మనం ఇప్పటి వరకు ఎన్ని జన్మలైతే తీసుకున్నామో అన్ని జన్మలలో ఉన్న మన లేయర్స్‌లో ఈ విషయం, ఈ ప్రక్షాళన, ఈ శాంతి పూజ అంటాం మనం దీన్ని. ఆ శాంతి తత్వం జరగాలని కోరుకుందాం. మదర్‌ని నిద్ర లేపుతుంది. డివైన్ తల్లి తత్వం మనలో ఉన్న తల్లి తత్వాన్ని నిద్ర లేపుతుంది. అప్పుడు మనకి అందరూ సకల జీవరాశి మన బిడ్డలుగానే కనిపిస్తారు. సకల ప్రాణికోటికి మనం తల్లిగా మారిపోతాము. ఆ దివ్యత్వపు డివైన్ మదర్‌హుడ్ లేయర్ పరిపూర్ణంగా ఓపెన్ అవ్వాలని మరింతగా కాంక్షిద్దాం. ప్రతి శరీర భాగంలోనూ ఈ దివ్యత్వం మేల్కొనాలని కోరుకున్నాం. కృష్ణుని యొక్క అణువులో ఆ దివ్యత్వం అందరికీ స్వస్థతను ఎలా కూర్చిందో అలా మన ప్రెజెన్స్, మన ఆలోచన, మన భావాలు కూడా అంతా కూడా అందరికీ ఆ స్వస్థతనిస్తాయి. అలాగే మన శ్వాస కూడా ఈ భూమికి స్వస్థతని క్రియేట్ చేస్తుంది. మన అడుగుల స్పర్శ, మన శారీరక స్పర్శ అంతా కూడా ఈ భూమికి స్వస్థతనిస్తుంది. మన నుండి మనలో ఉన్న దివ్య మాతృత్వపు యొక్క శక్తిని మన ఆరా ద్వారా ఈ భూమికి అందిద్దాం ఫ్రెండ్స్. ఈ భూమాత కూడా తన యొక్క సకల జీవరాశికి తన మాతృత్వం ద్వారా ఈ మాతృత్వపు ఎనర్జీని పంచుతున్నట్లుగా మనం ఎలా అయితే మన ప్రతి అణువుని ఈ భూమిలాగా సకల జీవరాశిని తనలో కలిగి ఉన్న భూమాత లాగా మనం కూడా మారి ఎట్లా అయితే మనల్ని మనం మార్చుకున్నామో మన అణువులని, అలా భూమాత కూడా తన పైనున్న ప్రతి ఒక్కరికి ఆ మాతృత్వపు ఎనర్జీని పంచుతూ వారందరిలో ఉన్న మాతృత్వాన్ని మేల్కొల్పాలని కోరుకుందాం. మాతృత్వపు శక్తి అయిన క్రీస్తు చైతన్యం ప్రతి ఒక్కరిలో మరింతగా మేల్కొనాలని కోరుకుందాం. మన యొక్క మెంటల్, ఎమోషనల్ బాడీస్ అన్ని కూడా ఈ మాతృత్వపు శక్తితో మరింతగా జాగృతి అవుతున్నట్లుగా భావిద్దాం. అలాగే భూమి పైన ఉన్న వారందరి కూడా
ఇది మనలో ఇంకా అద్భుతంగా డెవలప్ అవ్వాలంటే అందమైన జంతువులను, ఆ చిన్న జంతువుల యొక్క చిన్న పిల్లల్ని, అందమైన పూలని, పసిపాప నవ్వులని వాటన్నిటిని ఊహించుకోండి ఫ్రెండ్స్. ఆ లోపలున్న ఆ ప్రేమతత్వం ఓపెన్ అయితుంది. పసిబిడ్డతో మనం ఎంత అయితే ప్రేమగా ఉంటామో, వాడు ఏం చేసినా మనకి చాలా అద్భుతంగా ఎలా అనిపిస్తుందో దాన్ని గుర్తు చేసుకోండి. అలాగే ఈ భూమాత మనల్ని కూడా ఒక పసిబిడ్డలుగా భావిస్తున్నట్లుగా, ఈ భూమి మీద ఉన్న వారందరినీ కూడా ఆవిడ తన ప్రేమని అందిస్తున్నట్లుగా భావిద్దాం. అంతే ప్రేమని మన తల్లిదండ్రుల నుంచి మనం పొందుతున్నట్లుగా భావిద్దాం. మన సోదరుల నుంచి, భర్త నుంచి, భార్య నుంచి, మనం ఎవరినైతే శత్రువులుగా భావిస్తున్నామో వారందరి నుంచి, మన అన్ని బంధాల నుంచి ఈ మాతృత్వపు ఎనర్జీ మనకి లభిస్తున్నట్టుగా, వాళ్ళు మాతృమూర్తులుగా మారి మనకు ఆ శక్తిని ఇస్తున్నట్లుగా భావిద్దాం. అలాగే మనం కూడా వారందరికీ అలాగే పంచుదాం. ఆ మాతృత్వపు శక్తి ద్వారా అన్‌కండిషనల్ లవ్‌ని అంతటా స్ప్రెడ్ చేద్దాం ఫ్రెండ్స్. అనంత విశ్వాల వరకు ఈ శక్తిని ప్రసరణ చేద్దాం. వీటి కోసం ఎక్కడెక్కడ అయితే తపిస్తున్నారో వారందరికీ మన నుండి అందాలని కోరుకుందాం. అలాగే చీకటి శక్తులని మనం ఎవరినైతే అంటున్నామో వారు కూడా ఈ డివైన్ మదర్‌హుడ్ ఎనర్జీస్‌కి, అన్‌కండిషనల్ లవ్‌కి దూరమైన వాళ్ళు. వారికి కూడా ఈ శక్తి అపారంగా ఎన్నో కోట్ల రెట్లు వాళ్ళకి అందాలని కోరుకుందాం. అలాగే మనలో ఉన్న బ్యాక్టీరియాకి, బాహ్యంగా ఉన్న బ్యాక్టీరియాకి ఈ శక్తి అందాలని కోరుకుందాం. అవన్నీ కూడా లైట్‌గా షిఫ్ట్ అయిపోతున్నట్లుగా భావన చేద్దాం. ఈ అన్‌కండిషనల్ లవ్, మదర్‌హుడ్ ఎనర్జీస్ ఆర్థిక చైతన్యానికి, ఈ భూమి పైన ఉన్న ప్రాస్పెరిటీకి అందాలని కోరుకుందాం. బ్లాక్ మనీ అని ఏదైతే చెప్తున్నామో ఆ బ్లాక్ మనీకి ఎనర్జీ అందాలని కోరుకుందాం. వైద్య రంగానికి ఎనర్జీ అందాలని కోరుకుందాం. రాజకీయ రంగానికి అందాలని కోరుకుందాం. ఉగ్రవాదానికి ఈ ఎనర్జీ అందాలని కోరుకుందాం. ఈ భూమి పైన ఎవరైతే యుద్ధాలు క్రియేట్ అవ్వాలి అనే ఉన్మాదంతో ఉన్నారో వారందరికీ ఎనర్జీ అందాలని కోరుకుందాం. ఆ కృష్ణ చైతన్యం, మాతృత్వపు ప్రేమ అందరికీ అంది వారిలో ఉన్న క్రీస్తు కాన్షియస్ ఓపెన్ అవ్వాలని కోరుకుందాం. మీకు ఎంత పంచితే అంత మీరు పొందుతూ ఉంటారు ఫ్రెండ్స్. విస్తారంగా మీ ఆరా పెరిగిపోతూ ఉంటుంది. గొప్ప చైతన్య స్వరూపులుగా ఆ అమ్మవారు రూపం మీరే అయిపోయినట్లుగా భావన మీకు కలుగుతూ ఉంటుంది. శరీరం సహకరించట్లేదు అనుకుంటే తిరిగి మళ్ళీ ఆ శరీరానికి ఎనర్జీని పంపించండి. మనసు సహకరించట్లేదు అనుకుంటే మనసుకు పంపించండి. ఆలోచనలు సహకరించట్లేదు అనుకుంటే ఆలోచనలకి ఎనర్జీని పంపించండి. ఆ మాతృత్వపు శక్తిలో మనం మరింతగా ఓలలాడదాం ఫ్రెండ్స్.
నిండిపోదాం అందులో. ఈ భూమి పైన మనం ఎప్పుడు ఇంత మాతృత్వపు శక్తితో నిండిపోలేదు. అంత అద్భుతమైన శక్తి భూమికి మనం యాంకరింగ్ చేస్తున్నాం. ఇంకా ఇంకా భూమికి అందాలని కోరుకున్నాం. మనం వారధిగా మారి ఈ అన్కండిషనల్ లవ్ కి, మాతృత్వపు శక్తికి వారధిగా మారి భూమికి అందిద్దాం. లైట్ వర్కర్స్ అందరినీ ఇన్వైట్ చేద్దాం ఫ్రెండ్స్. వారందరూ కూడా ఈ మాతృత్వపు శక్తిని, అన్కండిషనల్ లవ్ ని పొందుతూ భూమికి ఈ ఎనర్జీస్ ని యాంకరింగ్ చేస్తున్నట్లుగా మనం అందరం కూడా భూమి చుట్టూ చేరి ఈ ఎనర్జీస్ ని భూమికి అందిస్తున్నట్లుగా భావిద్దాం. ఈ భూమి పైన ఉన్న చీకటి ఎనర్జీస్ అంతా కూడా ఈ మదర్హుడ్ ఎనర్జీలో లైట్ గా మారిపోతున్నట్లు భావిద్దాం. ఈ మదర్హుడ్ ఎనర్జీలోనే డివైన్ ఫాదర్ ఎనర్జీస్ కూడా డెవలప్ అవుతున్నట్లుగా భావిద్దాము. ఇవి రెండు ఏకమై వ్యక్తిత్వం కాని అమూలం లాగా మారిపోతున్నట్లు భావిద్దాం. జెండరే లేని దివ్యత్వపు శక్తిగా మారిపోయినట్లుగా, ఏకత్వంతో ఏకమైపోయినట్లుగా భావన చేద్దాం. ఈ రెండు ఎనర్జీస్, డివైన్ ఫాదర్ ఎనర్జీ, డివైన్ మదర్ ఎనర్జీ ఏకమై మహా చైతన్యంగా మారిపోయినట్లుగా భావన చేద్దాం. మన యొక్క పరినిర్వాణ బాడీ మరింతగా యాక్టివేట్ అవుతున్నట్లుగా భావిద్దాం. ఇంకా ఇంకా స్వీకరిస్తూ మరింతగా పంచుతూ ఉన్నాం ఫ్రెండ్స్. ఈ అద్భుతమైన సేవ డివైన్ లైట్ ని, డివైన్ మదర్హుడ్, డివైన్ లవ్ ఎనర్జీస్ ని అందరికీ అందించే మేడం ఫ్రెండ్స్ ఇంకా ఇంకా ఆ ఎనర్జీస్ ని అందిస్తున్నాం.
భూమి తన యొక్క గాయాలన్నిటినీ రిలీజ్ చేస్తున్నట్లుగా భావించండి. ఈ ఎనర్జీస్ ద్వారా పంచభూత శక్తులు కూడా మరింతగా జాగృతి అవుతున్నట్టుగా భావన చేద్దాం. అందరూ కోరుకుంటున్నట్టుగా సేవ్ వాటర్, సేవ్ సాయిల్, సేవ్ గ్రీనరీ అనేది మరింతగా డెవలప్ అవుతున్నట్టుగా, అవంతా సేవ్ అయిపోతున్నట్టు భావన చేయండి. అలాగే ఈ ఎనర్జీని ఓజోన్ పొరకి పంపిద్దాము. అది కూడా మరింత ప్రతిష్టాత్మకంగా తయారవుతున్నట్టుగా భూమి పైన ఇంకా ఇంకా ఆక్సిజన్ లెవెల్స్ ని ఇంకా పెరగాలని కోరుకుందాం. వాటర్ లోకి క్రిస్టలియన్ లైట్ ని ఇన్వైట్ చేసుకుందాం. గంగా ఆరిజన్ ఇన్వైట్ చేద్దాం. ఏదైతే ఆకాశం నుండి దిగి వచ్చిన ఆ గంగ ఏదైతే ఉందో దానిలోని ఆరిజన్ ఎనర్జీస్ ని ఈ భూమి పైన ఉన్న వాటర్ అంతటికీ అందాలని కోరుకుందాం. ఈ లవ్ ఎనర్జీస్ ని, మదర్హుడ్ ఎనర్జీస్ ని గ్లోబల్ వార్మింగ్ కి పంపిద్దాం. అది స్వస్థత పొందాలని కోరుకుందాం. కృష్ణుడు నష్టం లేని యుద్ధాన్ని ఎలా అయితే చేశాడు, అలాంటి యుద్ధం ఈ రోజు మనం గ్లోబల్ వార్మింగ్ తో చేద్దాం. తన యొక్క చైతన్యాన్ని మరింతగా పంపిస్తూ ఏదైతే గ్లోబల్ వార్మింగ్ కారణమైందో అవంతా రిలీజ్ చేయబడుతున్నట్టు భూమి నుంచి భావిద్దాం ఫ్రెండ్స్. భూమి నుండి మన నుండి రిలీజ్ అయిన మొత్తం అల్సియాన్ అగ్ని లోపలికి వెళ్ళి కాంతిగా మారిపోవాలి. ఇంకా ఇంకా యాంకర్ చేద్దాము. మనలో మరింతగా ఈ మదర్హుడ్ బాడీ యాక్టివేట్ అయినట్టుగా భావిద్దాం. అలాగే ఈ మదర్హుడ్ బాడీని మనం యాక్సెస్ చేయడానికి అవసరమైన ఇన్వెస్టిగేటివ్ బాడీ, ఆ ఇన్వెస్టిగేటివ్ లేయర్ కూడా మనకి మరింతగా యాక్టివేట్ అవ్వాలని, దాని ద్వారా ఎన్నో చైతన్యాలను మనం పొందాలని కోరుకుందాం. విస్తరించిన మన చైతన్యాన్ని మన శరీరంలోకి తీసుకుని వచ్చి ఆ మదర్హుడ్ ఎనర్జీని అంతటి అన్కండిషనల్ లవ్ ని మనం మన లోపల స్థితం చేసుకుందాం. ఎప్పుడు మనకి ఇబ్బంది కలిగిన మన లోపల ఉన్న ఈ లేయర్ తో కనెక్ట్ అయి తన ఒడిలో మనం స్వస్థతను పొందుతున్నట్లుగా భావిద్దాం. ఆ ప్రతిసారి కూడా మనం తిరిగి ఎనర్జైజ్ అయినట్టుగా భావిద్దాం. ఈ జ్ఞానాన్ని మనకు పంచిన, ఎంతో ప్రేమతో మనకు పంచిన పరమాత్మలందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. ఆ దివ్య చైతన్యానికి, ఆ కృష్ణ చైతన్యానికి మరింతగా మరింతగా మనం కృతజ్ఞతలు తెలియజేద్దాం. మనలోని మన మదర్కి మనం మరింతగా ప్రణమిల్లుదాం.
ఎరుకలోకి వద్దాం ఫ్రెండ్స్. 5 4 3 2 1 0. నెమ్మదిగా రెండు అరచేతులు విడదీసి వదిలించుకుందాం.